హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. ఉప్మా రవ్వ ఎగ్స్ ఇంట్లో ఉన్నట్లయితే ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటాయి. ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఇలా బౌల్లోకి 3 స్పూన్స్ షుగర్ని వేసుకోవాలి. అలాగే ఒక ఎగ్ని వేసుకోవాలి. వీటిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్స్లో షుగర్ అంతా కరిగేలా కలుపుకోవాలి. తరువాత ఇందులోకి 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమంలో రవ్వ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత బాగా నానింది. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని చిన్న బాల్ సైజులో ఈ మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఇలానే అన్నీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియంగా వేడైన తర్వాత వీటిని ఆయిల్లోకి సరిపడే అన్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత వేస్తే మాడిపోతాయి, లోపల ఫ్రై అవ్వవు. కాబట్టి ఆయిల్ మామూలుగా వేడైన తర్వాత వేసుకోవాలి. ఇలా అయితే లోపల వరకు బాగా ఫ్రై అయి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని 2 వైపులా బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలానే మిగతావి కూడా చేసి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో, లోపల కూడా చాలా బాగా ఫ్రై అయినాయి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.